నమస్తే, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. ఈ రోజు అయితే మనం 30 అన్నారం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడైతే మనం చూడొచ్చు, చాలా మంది చిన్నారులు ఉన్నారు. అలాగే మనకి ఎప్పటి నుంచో తెలిసిన మన మూర్తి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, చినుకు ఫౌండర్. ఆయన గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. బట్ అసలు ఇక్కడ అకేషన్ ఏంటి, ఇక్కడంతా సంగీత గురించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అని తెలిసి మనమైతే వచ్చేసాము. ఒక్కసారి మూర్తి సార్ మాటల్లో అవన్నీ వినేద్దాము. నమస్తే సార్, చెప్పండి అసలు ఈ రోజు ఏంటి, ఇక్కడ ఇంతమంది చిన్నారులతో మీరు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ రోజుని మేము సంగీతం అంటే ఇప్పుడు కర్ణాటక వోకల్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ని చినుకు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా కండక్ట్ చేశాము. ఇది కలకట్టాలోని సర్భారతీయ సంగీత సాంస్క్రిట్ పరిషత్. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నది. ఈ రోజున చిన్నారుల్లో నిగుడీకృతమైన సంగీతాన్ని, మన భారతదేశ సంప్రదాయ సంగీతాన్ని, అందులో ఒకటి ప్రధానమైంది కర్ణాటక సంగీతం. ఈ రోజున చిన్నారులందరూ కూడా అంటే 6 ఏళ్ల నుంచి కాదేది కవితకు అనార్హం అన్నట్టుగా కాదేది వయసుకి అనార్హం. ఈరోజు సంగీతాన్ని నేర్చుకోవడానికి తల్లులు కూడా నా వెనకాల ఉన్నారు. వాళ్ళు పిల్లలు అందరూ కూడా ఈ రోజుని ఇక్కడ సంగీతం సంబంధించిన ఎగ్జామినేషన్ని అటెండ్ చేశారు. అందరూ కూడా నిర్భయంగా, ఎటువంటి స్టేజ్ ఫియర్ లేకుండా వాళ్ళకు వచ్చిన సంగీతం, వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ని సంపూర్ణంగా అందరూ కూడా క్వాలిఫై అయ్యారు. అయితే ఇందులో చాలామంది బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎవరైతే 40 మార్కులు వస్తారో వాళ్ళందరూ కూడా పాస్ అవుతారు. సార్, ఒక్క మాట చెప్పండి, ఈ సర్వభారతీయ తరపున ఏమి ఇవ్వబోతున్నారు ఈ పిల్లలకి? అంటే క్వాలిఫై అయిన పిల్లలకి మీరు ఏమి ఇస్తున్నారు? మొదటగా మేము సర్టిఫికెట్స్, మెడల్స్ ఇస్తాం. అందులో 90 పైన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేమే ఫీజులు కడతాం. అంటే చినుకు కల్చరల్ సొసైటీయే రాబోయే కాలంలో వాళ్ళ యొక్క ఫీజులు మేమే కడతాము. ఫీజులు అంటే వాళ్ళ స్టడీస్, హయ్యర్ స్టడీస్ కి కాదు, ఈ సంగీతానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన ఫీజులు కడతాం, గోల్డ్ మెడల్స్ కూడా ఇస్తాం. అదే విధంగా వాళ్ళకి ఏమన్నా ఎడ్యుకేషన్ లో సపోర్ట్ చేయాలని అంటే ఆ సపోర్ట్ కూడా మా నుంచి ఉంటుంది. సో మూర్తి సార్ అయితే చాలా విషయాలు చెప్పేశారు. అలాగే ఇక్కడ శ్యామల్ గారు ఉన్నారు. ఈ స్కై స్కూల్ అన్నమాట, అందులోనే పేరులోనే స్పెషల్ ఉంది, స్కై స్పెషల్ ఏంటో ఆ మేడం తోనే మాట్లాడి తెలుసుకుందాము. శ్యామల్ గారు మనతో ఉన్నారు, ఈ స్కూల్ ప్రెసిడెంట్ ఆవిడ. మేడం నమస్తే, చెప్పండి ఏంటి ఈ స్కూల్ స్పెషల్? అందరూ సాధారణంగా పిల్లల్లో ఏవైనా లోపాలు, వైకల్యాలు ఉంటే గన వాళ్ళని వేరుగా చూడటం అనేది జరుగుతుంది. మేము మాత్రం స్పెషల్గా చూస్తాం. అలాగే టాలెంట్స్ విషయంలో కూడా వాళ్ళల్లో ఏదైతే ప్రత్యేకత ఉందో ఆ ప్రత్యేకతని గుర్తించి బయటికి తీసి దాన్ని సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళకి లేనిది చూడటం కాకుండా ఉన్నది చూడటం అనేది ఒక పిల్లల్లో ఒక క్రియేటివిటీకి, వాళ్ళలో మార్పుకి, సమాజంలో వాళ్ళని అంగీకరించే పరిస్థితిని తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తున్నాము. వీళ్ళంతా మా పిల్లల తల్లులు ప్లస్ స్టాఫ్ అందరూను. పాఠాలన్నిటినీ కళల రూపంలో, కళల ద్వారా చెప్పాలనేదే మా ఉద్దేశం. అది ఇక్కడ నడుస్తుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ సంగీతం అనేది ప్రత్యేకమైన అవసరాలు ఉన్న పిల్లల్లో, స్పెషల్ చిల్డ్రన్ లో ఒక స్పీచ్ థెరపీ లాగా పనిచేసింది. ప్రతి ఒక్కరు స్వరాలు పలకటం వల్ల అప్పటి వరకు మాట రాని వాళ్ళు పాటలు కూడా పాడే పరిస్థితికి వచ్చారనమాట. అంటే ఇప్పుడు హాలిడేస్, అందరు లేరు ఇక్కడ, కానీ ఈ సంగీతం అనేది వాళ్ళకు ఒక థెరపీ లాగా ఉపయోగపడింది. సంగీతము మనము ఒక ఓదార్పు, ఒక సాంత్వన, ఒక ప్రశాంతత, ఒక నాలెడ్జ్, ఒక షార్ప్ మైండ్, ఇన్ని రకాలుగా సంగీతాన్ని ఉపయోగాలు మనకు ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కూడా కంపల్సరీ పెడతాం అన్నమాట సంగీతం. సో వాళ్ళతో పాటు ఇక్కడున్న మా స్టాఫ్ పిల్లలు కానీ, ఈ క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్స్కి వచ్చే పిల్లలు కానీ, నార్మల్ చిల్డ్రన్ కూడా ఒక ఎగ్జామ్ వేలో వెళ్తే చక్కగా ఉంటుందని చెప్పి చాలా షార్ట్ పీరియడ్లో సార్ వాళ్ళు అవకాశం మాకు ఇచ్చినందుకు వాళ్ళని మొట్టమొదటిసారి ఫస్ట్ బ్యాచ్ మా ఆర్గనైజేషన్ లో ఇది. అందుకే మేము ఒక్క రూపాయి కూడా ట్యూషన్ ఫీజు తీసుకోకుండా వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం జరిగిందండి. థ్యాంక్ యూ. ఇక్కడ మన ఎగ్జామినర్ ఉన్నారు. ముందుగా అందరితో మాటలు ఎందుకు, ఆయనతో ఒక పాట పాడిద్దాము. సార్, ఒక పాట. నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి, నేను సంగీత ఉపాధ్యాయుడిని. ఇక్కడికి పిల్లలకి ఎగ్జామినర్గా వచ్చాను. చాలా చక్కగా పాడారు పిల్లలందరూ కూడా, ఎంతో క్రమశిక్షణతో కూడా ఉన్నారు. సంగీతం, నాట్యం ఏదైనా కానీ, కళ ఏదైనా కానీ భగవంతుడిని నివేదించడానికి కోసమే ఉన్నాయి.
ఈ కళలు నేర్చుకోవడం వల్ల పిల్లల్లో సత్ప్రవర్తన వస్తుంది. మంచి ప్రవర్తనతో వీళ్ళు ఎదుగుతారు. అలాగే వాళ్ళలో మంచి తెలివితేటలు, సృజనాత్మకత కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఈ కళల్ని ప్రోత్సహించిన శ్యామల మేడం గారికి ధన్యవాదాలు. సామ సంగీతరాయ సర్వమోహనరాయ సరిగా రిగపా గపదా పదసా గరి గరి సదరి సరి సదప సద సదప సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ కామించి నిన్ను గోరిద్ కరుణించితివి నన్ను కామించి నిన్ను గోరిద్ కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ 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 తిరుమలగిరిరాయ. ఓం నమో వెంకటేశాయ. బాలసుబ్రహ్మణ్యం అనే పేరు మీ అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడు ఏమైనా ఊహించి పెట్టేసి ఉంటారు, ఈయన ఎలాగో గాన గంధర్వుడు అవుతారు అని. సో అంత అద్భుతంగా పాడారు. గాయత్రి మొన్నే 10th ఎగ్జామ్స్ రాసిందట, నువ్వు పాటలు బాగా పాడతావట అందరు చెప్తున్నారు. సో పాటల ముందు మాటలు కూడా మేము వింటాము. మీ గురువు గారి గురించి చెప్పు, ఎలా నేర్పించేవారు ఏంటి? నా పేరు జయ గాయత్రి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారు శ్యామలాదేవి గారు, అలాగే జాన్సన్ సార్ గారు. వారు నేర్పించిన పాటలు మాకు ఎంతో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని ఇస్తాయి. నేర్చుకోవాలనే తపన మాలో ఉంటుంది. వాళ్ళు నేర్పించే పాటలు చెవిలో తేనెలాగా వినిపిస్తుంది. అంత బాగా పాడతారు. మాకు చాలా ఇష్టమైన పాటలను నేర్పిస్తారు, సులభంగా నేర్పిస్తారు. థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు తేజ, నేను ఆర్కెనగర్లో నుంచి వచ్చాను. 10th క్లాస్ చదువుతున్నాను. వీనియనాద వినోదంలా తేనియ మధురిమ సారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష రామ చిలుకలాలాపనలా జామురాతిరి వెన్నెలలా బోసిన గవుల దొంతలలా విరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా విరిసె తెలుగు భాష వీనియనాద వినోదంలా తేనియ మధురిమ సారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష. నా పేరు అనన్య, నేను రాఘవేంద్ర కాలనీలో ఉంటా, తట్టెనరంలో. నేను హిందూ ఇంటర్నేషనల్ స్కూల్. గమపా గరిస గమపా గరిస సానీ నీ 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 దనిద దనిద పదప గమపా గరిస గమపా గరిస సానీ నీ 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 దనిద దనిద పప పదప సావు పదప సావు పదప మర మగ సరిరి గగ మమ పద పమగరి సరిరి గగ మమ పద పమగరి సరిరి గగ మమ ప సరిరి గగ మమ ప సరిరి గగ మమ ప. చాలా బాగా పాడావు. ఈ రోజు ఎగ్జామ్ బాగా అటెండ్ అయ్యావా? ఏం అడిగారు ఎగ్జామ్ లో అసలు? గీతాలు, అలంకారాలు. మా పద సరి రి సదా ప మా ప రి మా పద ప మా గరి స సరి మా గరి సరి గరి స రి మా పద ప మా గరి స శ్రీ గణనాద సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. నా పేరు శ్రీకాంత్. ఓకే, నేను చర్చలో ఉంటాం. 30 అన్నారంలో ఉంటారు. చెప్పండి. నేను యోగా టీచర్. సో మనందరూ ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలండి. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. మేడం మీ పేరు?
నా పేరు నిర్మల. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగోల్లో ఉంటాం. ఓకే. ఇక్కడ మీ అమ్మాయా అబ్బాయా ఎవరు మా మీ అబ్బాయి అబ్బాయా? మా స్పెషల్ స్పెషల్ స్కూల్లో స్కూల్. మా అబ్బాయి కూడా స్పెషల్ స్టూడెంటే. ఓకే. ఈ రోజు ఏమైనా సంగీతం ఎగ్జామ్ లో అటెండ్ అయ్యాడా? లేదండి. ఆవిడే మీరే అయ్యారా పేరెంట్ గా? అయితే నా పేరు స్వాతి. నేను ఇక్కడ అంటే సిఎల్సి సెంటర్ ట్యూషన్ టీచర్ గా చేస్తున్నా. రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల సార సాక్ష నేరమేమి మారు బాధ కోర్వలేరా రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల. నా పేరు సిదీక్ష. ఆ, నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఓకే ఓకే. నువ్వేం పాడతావు ఇప్పుడు? శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుహువం భక్తాది పోషకం భగవతం శ్రీనాథనం ముక్తి ముక్తి పదం భూషితంగం రక్త పదం భజ భవయమి రక్త పదం భజ భవయమి. థ్యాంక్ యూ. నీతో పాటు మీ మమ్మీ కూడా ఎగ్జామ్ రాస్తే నీకు ఎలా అనిపించింది? ఆ? ఏమైనా హెల్ప్ చేసిందా నువ్వు ఎగ్జామ్ చేస్తున్నప్పుడు? ఏం హెల్ప్ చేయలేదు. నువ్వే మీ మమ్మీకి హెల్ప్ చేసావా? చేసా ఆ? సో మీ మమ్మీని ఈరోజు పాస్ చేయించేసావు మొత్తానికి. చేసా హెల్ప్ చేసావా? చేసా. ఇప్పుడు మమ్మీ ఎలా పాడుతుందో సార్ చూద్దాం. నువ్వు హెల్ప్ చేస్తే బాగా పాడుతుందా మామూలుగానే పాడుతుందా? జగడపు చెనముల జాజరా సకినల మంచపు జాజరా జగడపు చెనముల జాజరా సకినల మంచపు జాజరా జగడపు చెనముల జాజరా. నీ పేరు? సరస్వతి. సరస్వతి. ఏం చదువుతున్నావు? 7th. 7th. ఏం పాడతావు మా కోసం? అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చలిచీమే ఆదర్శం పని కాదా నీదై ఆయువే నీదనం ఆశయం సాధనం చెయ్యరా సాహసం నీ జయం నిశ్చయం అనుకుంటే కానిది ఉన్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. పాట ఎవరు నేర్పించారు నీకు? శ్యామలాదేవి మేడం. సో ఇక్కడ మనకేమో తల్లి కూతుళ్ళట. నమ్మగలుగుతున్నారా మీరు? నేనైతే స్టన్ అయ్యా. ఏదో సిస్టర్స్ అనుకున్నాను, అలా ఉన్నారు. సో పెద్ద సిస్టర్ దగ్గరికి వెళ్దాం ముందు. నాగోల్ నుంచి వచ్చాము. సరి గమ పదని సా సాని దప మగరి సా. నీ పేరు? నా పేరు మితిక్ష. మితిక్ష. ఏం పాడబోతున్నావు ఇప్పుడు? ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ కనయాయ ధీమహి ప్రదేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ కనయాయ ధీమహి ప్రదేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశ ధీమహి. నా పేరు సుశాంత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను తట్టన్నారం నుంచి వచ్చాను. సరి గమ ప గమ పద నిద పమ గమ పద మగరిసా. చూశారు కదండి, పిల్లలైతే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ అందరు పిల్లల్ని చూసాము. సో మనమైతే ఈ స్పెషల్ స్కూల్ కి వచ్చేసాము. సో అందరూ అయితే చాలా చక్కగా పాడేశారు. ఈ రోజు ఎగ్జామ్ అయితే కూడా కండక్ట్ చేశారు అంటున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కి సర్టిఫికెట్స్ ఇస్తాము అంటున్నారు. సో మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కావాలి అనుకుంటే చూస్తూనే ఉండండి S10 న్యూస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.